బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. జూబ్లీహిల్స్లోని కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కౌశిక్ రెడ్డిని కరీంనగర్కు తరలిస్తున్నారు. కౌశిక్ రెడ్డిపై 3 కేసులు నమోదయ్యాయి. ఎమ్మెల్యే సంజయ్తో దురుసుగా ప్రవర్తించారని ఆయన పీఏ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సమావేశంలో గందరగోళం, పక్కదారి పట్టించారని ఆర్డీఓ మహేశ్వర్ ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదైంది. తన పట్ల దురుసుగా ప్రవర్తించారని గ్రంథాలయ చైర్మన్ మల్లేశం ఇచ్చిన ఫిర్యాదుతో ఇంకో కేసును ఫైల్ చేశారు. ఈ మేరకు వేరువేరుగా 3 కేసులను పోలీసులు నమోదు చేశారు. మరోవైపు పాడి కౌశిక్ రెడ్డిపై శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కు కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ స్పీకర్కు ఫిర్యాదు చేశారు. తనతో దురుసుగా ప్రవర్తించారని, కాబట్టి కౌశిక్పై చర్యలు తీసుకోవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ను కోరారు. కరీంనగర్ కలెక్టరేట్లో అభివృద్ధి కార్యక్రమాల సన్నద్ధతపై ఆదివారం నిర్వహించిన సమావేశం రసాభాసగా మారింది. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డుల జారీ సన్నద్ధతపై నిర్వహించిన కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మాట్లాడే సమయంలో ఆయన పక్కనే కూర్చున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి లేచి అభ్యంతరం తెలిపారు. దీంతో ఇరువురు మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ సైదులు లైవ్ ద్వారా అందిస్తారు. సైదులు. అమూల్య, కొద్దిసేపటి క్రితమే హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని జూబ్లీహిల్స్లో కరీంనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అయితే ఆయన్ని జూబ్లీహిల్స్ నుంచి కరీంనగర్ పోలీసులు తరలిస్తూ ఉన్నారు. సో ఇక నిన్న ఆయన కరీంనగర్ సమీక్షా సమావేశంలో ఇటు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఇటు పాడి కౌశిక్ రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు పరస్పరంగా నెట్టుకోవడం కూడా జరిగిన విషయం అందరికీ తెలిసిన విషయమే. సో ఇక డాక్టర్ సంజయ్ని నెట్టడంతో డాక్టర్ సంజయ్ పిఏ ఎవరైతే ఉన్నారో నిన్న కరీంనగర్ 1 టౌన్లో ఫిర్యాదు చేయగా పాడి కౌశిక్ రెడ్డి పైన కేసు నమోదైంది. అలా మొత్తం 3 కేసులు హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పైన కేసులు నమోదు కావడంతో ఈరోజు కరీంనగర్ పోలీసులు ఆల్రెడీ ఈరోజు ఉదయం నుంచే పాడి కౌశిక్ రెడ్డి పైన నిఘా ఉంచినట్టుగా కూడా మనకైతే సమాచారం. దానిలో భాగంగా ఈరోజు జూబ్లీహిల్స్లో కొద్దిసేపటి క్రితమే ఆయన అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలిస్తున్నారు. సో ఇక ఏదేమైనా సరే మొదటి నుంచి కూడా ఒక వివాదాస్పదంగా బీఆర్ఎస్ పార్టీలో పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారశైలి ఉంటుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి సీనియర్ నేతలందరూ కూడా అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయాన్ని పదే ఇటు కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి కూడా తీసుకున్నట్టు కూడా మనకైతే సమాచారం. సో ప్రస్తుతం అయితే ఆయన పైన నమోదైన కేసులు ఏదైతే ఉన్నాయో ఆ కేసులకు సంబంధించి విచారణలో భాగంగా మేము అదుపులోకి తీసుకున్నామని చెప్పేసి కూడా కరీంనగర్ 3 టౌన్ పోలీసులు చెప్తున్నట్టుగా కూడా మనకైతే సమాచారం ఉంటుంది. సో ఈ రోజు ఆయన అదుపులోకి తీసుకున్న తర్వాత నేరుగా కరీంనగర్ మెజిస్ట్రేషన్ ముందు ఆయన హాజరుపరుస్తారా, లేకపోతే విచారణలో భాగంగా ఏం జరుగుతుందనేది కూడా మనకు తెలియాల్సింది. మనకు తెలుస్తున్న సమాచారం అయితే మాత్రం ఇక్కడ నుంచి ఆయన్ని తరలిస్తున్నారు కాబట్టి నేరుగా కరీంనగర్ మెజిస్ట్రేట్ ముందు కౌశిక్ రెడ్డిని హాజరుపరిచే అవకాశం అయితే కనిపిస్తుంది. చూడాలి మరి కౌశిక్ రెడ్డిని హాజరుపరిచిన తర్వాత ఒకవేళ ఆయన కౌశిక్ రెడ్డికి సంబంధించి అడ్వకేట్స్ లీగల్ టీం అందరూ కూడా ఇప్పుడు ఉటావుటిన ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీంలు అందరూ కూడా వెంటనే ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్తున్నట్టు కూడా మనకైతే సమాచారం ఉంటుంది. సో ఇక నిన్న జరిగిన వివాదం అయితే ఉందో అంటే ఆయన కరీంనగర్ సమీక్షా సమావేశంలో ఇటు మంత్రుల సమక్షంలోనే అటు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆ యొక్క ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి నియోజకవర్గ ఎమ్మెల్యేలు అందరూ సమక్షంలోనే ఇద్దరి మధ్య వాగ్వాదం తీవ్ర స్థాయిలో చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు ఇలా నెట్టుకోవడం కూడా జరిగింది. అయితే పాడి కౌశిక్ రెడ్డి మొదటగా సంజయ్ కుమార్ని నెట్టినట్టుగా కూడా మనం చూసాము. అన్నింటిలో కూడా పెద్ద ఎత్తున వీడియో వైరల్ కూడా అయ్యడం కావడం జరిగింది. సో దీనికి సంబంధించి ఆయన దురుసు ప్రవర్తన చేయడంతో ఇటు సంజయ్ పిఐ ఫిర్యాదు మేరకు పాడి కౌశిక్ రెడ్డి పైన కేసు నమోదు చేశామని చెప్పేసి కూడా కరీంనగర్ 1 టౌన్ పోలీసులు చెబుతున్నారు. అదేవిధంగా మిగతా గ్రంథాలకు సంబంధించినటువంటి చైర్మన్ ఎవరైతే ఉన్నారో చైర్మన్ కూడా మరో కేసు కూడా ఆయనపై పాడి కౌశిక్ రెడ్డి మీద ఫిర్యాదు చేయగా అతనిపై కూడా కేసు నమోదు చేశారు. ఇలా వరుసగా ఆయనపైన 3 కేసులు నమోదు కావడంతో సో ఇక ఆయన అదుపులోకి తీసుకున్నామని చెప్పేసి కూడా కరీంనగర్ పోలీసులు అయితే చెబుతూ వస్తున్నారు. సో ప్రస్తుతం అయితే మాత్రము ఒకవేళ ఆయన అదుపులోకి తీసుకున్నారు కాబట్టి ఇప్పటికే దీనికి సంబంధించిన ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ సమాచారం తెలిసినట్టుగా కూడా మనకైతే సమాచారం ఉంటుంది. చూడాలి మరి ఇక ఆయన అరెస్ట్ చేసి నేరుగా తీసుకెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన్ని కరీంనగర్ మెజిస్ట్రేట్ ముందే హాజరుపరిచే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఆయన వ్యవహార శైలి ఏదైతే ఉందో గతంలో కూడా ఇటు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కూడా ఆయన పైన కేసు నమోదైన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఇటు ఆయన ఫోన్ ట్యాప్ అవుతుందని చెప్పేసి గతంలో అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి హెచ్ఓ దగ్గర ఆయన దురుసు ప్రవర్తన చేయడంతో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కూడా ఆయన పైన కేసు కూడా నమోదు కావడం జరిగింది. సో ఇలా మొదటి నుంచి కూడా హుజరాబాద్ ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి కూడా ఆయన ఒక వివాదాస్పదంగా మారినట్టుగా కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి సీనియర్ నేతలందరూ కూడా అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే గతంలో ఆయన వ్యవహార శైలి ఏదైతే ఉందో అప్పుడు ఇక్కడ జరిగినటువంటి మన ఎమ్మెల్యే వివాదం ఏదైతే ఉందో అప్పుడు అరకపూడి గాంధీ
అటు పాడి కౌశిక్ రెడ్డి మధ్య జరిగిన వివాదం పైన కూడా కేసీఆర్ కొంత సీరియస్ అయినట్టు కూడా తెలిసింది. సో ఆయన హెచ్చరించినట్టు కూడా మనకైతే సమాచారం. ఇంకోసారి ఇలాంటి వ్యవహార శైలి సరైనది కాదని చెప్పేసి కూడా పార్టీకి చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి కూడా ఒకసారి ఆయన్ని పాడి కౌశిక్ రెడ్డిని ఇటు ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి కేసీఆర్ పిలిపించుకొని చెప్పినట్టుగా కూడా సమాచారం. అయినా సరే ఆయన వ్యవహార శైలిలో ఎటువంటి మార్పు రాలేదని చెప్పేసి కూడా సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి సో ఇక చూడాలి మరి ఇక పార్టీలో ఆయన నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా మనకు తెలియాలి. అదేవిధంగా ఇటు సంజయ్ కూడా ఇప్పుడు ఆయన నిన్న జరిగినటువంటి సమావేశంలో అక్కడ జరిగినటువంటి ఇద్దరి మధ్య జరిగినటువంటి వాగ్వాదం పైన కూడా ఈరోజు స్పీకర్కి గడ్డం ప్రసాద్ కుమార్ కూడా ఫిర్యాదు చేసినట్టు కూడా సమాచారం. ఎందుకంటే ఆయన వ్యవహార శైలి పట్ల అదేవిధంగా ఆయన దురుసు ప్రవర్తన పట్ల ఆయన పైన ఇటు ఏదైతే ఎమ్మెల్యే పదవికి సంబంధించి అనర్హుడిగా ప్రకటించాలని చెప్పేసి కూడా ఇటు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కి ఇటు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా ఫిర్యాదు చేసినట్టు కూడా మనకైతే తెలుస్తుంది. సో ఏదేమైనా సరే ఇటు పాడి కౌశిక్ రెడ్డి వ్యవహార శైలి ఓవరాల్గా చూసుకున్నట్టు మాత్రం మొదటి నుంచి కూడా తన వ్యవహార శైలి ఇటు పార్టీలో కానీ అదేవిధంగా బయట కూడా అంటే ఆయన గతంలో ఎన్నికల సమయంలో కూడా అటు రేపు పోలింగ్ అనగా కుటుంబ సభ్యులతో అందరితో కూర్చొని ఖచ్చితంగా ఈసారి హుజురాబాద్ ప్రజలందరూ కూడా నాకు ఓటు వేయాలి, లేదంటే మాత్రం నేను మీరు ఖచ్చితంగా సూసైడ్ చేసుకుంటానని చెప్పేసి కూడా గతంలో ఒక వివాదాస్పదమైన స్టేట్మెంట్ కూడా చేయడం అందరికీ తెలిసిన విషయమే. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన మొదటిగా ఒక 1 yearలోనే ఎమ్మెల్యే గెలిచిన తర్వాత వివాదాస్పదంగా మారడంతో పార్టీలో కూడా కొంత తీవ్ర వ్యతిరేకత ఆయనపైన వస్తుంది. అదేవిధంగా సీనియర్ నేతలు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ సైదులు.